చిన్నప్పుడు ఇలా ఎంతమంది తినేవారో కామెంట్ చేయండి. కాస్త చద్దన్నం, దానికి తోడు పుల్ల పుల్లగా నిమ్మకాయ పచ్చడి, వేడి వేడిగా ఏదైనా పెసరట్టో, మినపట్టో, ఇలా నేనైతే బడికి వెళ్ళేటప్పుడు తినడం బాగా ఇష్టపడేదాన్ని. ఇలా ఉదయాన్నే చద్దన్నం తినడం వల్ల వెజిటేరియన్స్‌కి ఎక్కువగా ఉండే బి12 లోపం వల్ల వచ్చే నీరసం, హెయిర్ ఫాల్, వేసవిలో వడదెబ్బ లాంటివి లేకుండా చేసుకోవచ్చు. ఈ చద్దన్నం మట్టి పాత్రలో చేసుకుంటే చాలా మంచిది. వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్‌తో చేసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా మంచి ఫైబరు, ప్రోటీన్స్, బి విటమిన్స్ కూడా మంచిగా అందుతాయి. ముందు రోజు మిగిలిన అన్నాన్ని మట్టి పాత్రలో వేసి గోరువెచ్చని పాలు, 1 స్పూన్ పెరుగు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి చేత్తో బాగా కలిపి మూత పెట్టి మర్నాడు ఉదయం మీకు నచ్చిన ఏదైనా మంచి బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు 1 కప్పు చద్దన్నం తినడం వల్ల ఈ వేసవిలో వచ్చే ఒంట్లో వేడి చేయడం, అరికాళ్ళ మంటలు, వేసవి తాపం వల్ల వచ్చే ఒంట్లో ఆవేర్లు లాంటివి అస్సలు ఉండవు. బాడీ చాలా కూల్‌గా ఉంటుంది. ఇప్పటి వరకు అలవాటు లేని వాళ్ళైనా సరే 2 రోజులు ఇలా తిని చూడండి. మంచి రిజల్ట్ మీరే చూస్తారు. మన పెద్దోళ్ళు ఊరికే చెప్తారా, పెద్దల మాట చద్దన్నం మూట అని. ఇప్పటికీ ఇలా చద్దన్నం తినేవాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేసేయండి.